వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. సప్తనది సంగమ ప్రాంతంలోని ప్రాచీన సంగమేశ్వర ఆలయం క్రమేపీ జలదివాసం నుంచి బయటపడుతోంది. జలాశయం నీటి మొత్తం 843 అడుగులకు తగ్గడంతో ఆలయం ప్రహరీ గోడ కింది భాగం వరకు మాత్రమే నీరు ఉంది. మరో వారం రోజుల్లో ఆలయం పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పురోహితులు తెలిపారు. ఈ పరిణామం భక్తులలో ఆనందాన్ని నింపుతోంది. వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలతో కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా త్వరగా స్పందించాలని అధికారులకు సూచించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూసుకోవాలని, వారి సమస్యలను శ్రద్ధగా విని వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని, అలాగే సమస్యల పరిష్కారంతో పాటు వాటి కారణాలను కూడా ప్రజలకు స్పష్టంగా వివరించాలని అధికారులను ఆదేశించారు. బంటుమిల్లి టౌన్లో పవిత్ర రంజాన్ మాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇస్లాం క్యాలెండర్లో రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, ఈ నెలలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షలను పాటిస్తారని తెలిపారు. ఇస్లాం ధర్మగ్రంథమైన పవిత్ర ఖురాన్ అల్లాహ్ ద్వారా ప్రవక్త మహమ్మద్కు వెల్లడైందని నమ్ముతారని ఆయన పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ ను కడప, కర్నూలు, విజయవాడ, ఖమ్మం, ఏలూరు వంటి పలు ప్రాంతాల రోమన్ క్యాథలిక్ బిషప్లు కలిశారు. తమ చర్చిల పరిధిలో గత 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సామాజిక సేవలో ప్రభుత్వంతో భాగస్వామ్యంపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే వారి విద్యా సంస్థలను సందర్శిస్తానని హామీ ఇచ్చారు. నరసనపేట మండలం వరాహ నరసింహాపురం పంచాయతీలో పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను అందజేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ ప్రసాద్ వర్మ తెలిపారు. పశు వైద్య సిబ్బందితో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. వేసవి కాలంలో ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్నందున నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం సుకర్లాబాద్లోని ఇండియన్ గ్యాస్ కంపెనీ గోడౌన్ వద్ద గ్యాస్ కోసం మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున బారులు తీరారు. గ్యాస్ బండలను క్యూలో పెట్టి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అధికారులు ఎలాంటి కొరత లేదని చెబుతున్నప్పటికీ ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. నరసనపేట పట్టణంలోని కోవెల వీధిలో పంచాయతీ నిధులతో నిర్మించిన బోరుబావి చుట్టూ ఆక్రమణలు పెరిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ బోరును ఇప్పుడు వినియోగించుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతం అంతా ఆక్రమణలు కొనసాగుతున్నాయని, దీనిపై అధికారులు వెంటనే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రదోష నంది సేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా వెండి నంది వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ ఆవరణంలో ఊరేగించారు. ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లకు ఆహారతులు సమర్పించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన సత్రాన్ని ప్రారంభించి అధికారులకు సూచనలు చేశారు. ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కళ్యాణానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరై పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ ఏడాది 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఉచితంగా లడ్డూలు, ముత్యాల తలంబరాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. మదనపల్లె కదిరి రోడ్డులోని అభయ నరసింహస్వామి మెడికల్ షాప్లో కాలం చెల్లిన మందులు విక్రయించి మోసం చేశారని చీకలబయలుకు చెందిన శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె చెవినొప్పి నివారణ కోసం ప్రవీణ్ ఈఎన్టీ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ మెడికల్ షాప్లో నెల క్రితమే ఎక్స్పైరీ అయిన మందులు ఇచ్చారని పీజీఆర్ఎస్లో ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలను అతిక్రమించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సదరు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.